అమ్మ, నాన్న అంటూ పిల్లలు అరుస్తూ స్కూల్ నుండి ఇంటికి వచ్చి పిలుస్తూ ఉంటారు. ఏంటి పిల్లలు రాగానే మీ అమ్మ నాన్నని అలా పిలుస్తున్నారు? ఏంటి సంగతి? నాతో చెప్పండి. నాన్న ఇంట్లోనే ఉన్నారు. మీ అమ్మ ఆఫీస్కి వెళ్ళింది అని చెప్తూ ఉంటారు. లేదు, నేను మా అమ్మ నాన్నతోనే మాట్లాడాలి. నాన్న దగ్గరికి వెళ్దాం రా లక్కీ అని జున్ను, లక్కీ ఇద్దరు కూడా పరుగులు పెడుతూ మిత్ర దగ్గరికి వస్తూ ఉంటారు. మిత్ర ఇంకా జరిగిన సంఘటన తలుచుకుంటూ లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటే, నాన్న నాన్న నాకు లక్కీకి ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారు. ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి చూడండి నాన్న అని పిల్లలిద్దరూ చూపిస్తూ ఉంటారు. చాలా మంచి మార్కులు వచ్చాయి అని మిత్ర చాలా సంతోషపడుతూ ఉంటాడు. నాన్న, అమ్మకి కాల్ చేసి ఫోన్ చేసి చెప్పండి నాన్న అని పిల్లలు అంటూ ఉంటే, వచ్చిన తర్వాత చెప్పొచ్చులే అని మిత్ర అంటాడు. లేదు నాన్న, ఇప్పుడే ఫోన్ చేయండి నాన్న అని లక్కీ చున్ను ఇద్దరు బ్రతిలాడుతూ ఉంటారు. సరేనని మిత్ర వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. లక్ష్మి ఎక్కడ ఉన్నావు అని మిత్ర అడుగుతూ ఉంటే, మిత్ర మిత్ర దగ్గర నుండి ఫోన్ రావడంతో లక్ష్మి చాలా సంతోషపడుతూ గుడిలోనే కూర్చొని ఉంటుంది. ఆఫీస్లో ఉన్నానండి అని అబద్ధం చెప్తూ ఉంటుంది. అమ్మ, మాకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇచ్చారు. నాన్నకి చూపించాము. కంగ్రాట్స్ చెప్పి కీప్ ఇట్ అప్ అని చెప్పారమ్మా. నువ్వు కూడా మా మార్క్స్ చూడాలమ్మా, త్వరగా ఇంటికి వచ్చేయమ్మా అని చెప్తూ ఉంటారు. అలాగే లక్కీ, జున్ను వస్తాను అని లక్ష్మి చెప్తుంది. ఇక లక్ష్మి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది. నాన్న, అమ్మకి కాస్త ప్లేస్ వదిలేసి మీరు సైన్ చేయండి నాన్న అని సైన్ పెట్టించుకుంటూ ఉంటారు. మిత్ర చాలా సంతోషంగా సైన్ చేస్తూ ఉంటాడు. తర్వాత జాను వివేక్ షర్టు ఒకటి తీసుకొని వేసుకొని చూసుకుంటూ వివేక్ని తలుచుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే వివేక్ వచ్చేస్తాడు. అయ్యో అని జాను టెన్షన్ పడుతూ తీయబోతూ ఉంటే, జాను జాను షర్టు తీయకు అని వివేక్ జానుని షర్ట్లో చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. నేను ఈ షర్ట్లో చాలా బాగున్నాను కదా అని జాను అంటుంటే, హలో, ఆ విషయం చెప్పాల్సింది నేను అని వివేక్ అంటాడు. నేను శారీలో అయినా షర్ట్లో అయినా ఏ డ్రెస్లో అయినా చాలా అందంగా ఉంటాను. మీరు వేరే చెప్పాల్సిన పనే లేదు. కానీ మీరు అలా కాదు. మీరు శారీలో అస్సలు బాగోరు. షర్ట్స్ వేసుకుంటే మాత్రమే బాగుంటారు అని జాను చెప్తుంది. హలో, ఏంటి అలా మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు నా గురించి? చిన్నప్పుడు మా అమ్మ మాకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో లేడీ గెటప్ వేసేది. అప్పుడు నన్ను అచ్చం అమ్మాయి అనుకునేవారు. నేను అంత బాగుండేవాడిని తెలుసా అని వివేక్ అంటాడు. అబ్బచ్చా, అబద్ధాలు చెప్తున్నారు అని జాను అంటుంది. కాదు, ఒక్క క్షణం ఆగు, ఇప్పుడే నీకు చూపిస్తాను అని వివేక్ జాను చీర కట్టుకొని చూపిస్తూ ఉంటాడు. చూడు నా చీర ఎలా ఉంది అని వివేక్ చూపిస్తూ ఉంటే, అప్పుడే దేవయ్య అని ఈ వివేక్ గాడు ఆఫీస్ నుంచి రాగానే నేరుగా పెళ్ళాం గదిలోకి దూరిపోతాడు. అసలు ఈ అమ్మ తినిందో లేదో ఏమాత్రం కూడా పట్టించుకోడు అని వివేక్ని తిట్టుకుంటూ డోర్ ఓపెన్ చేసుకొని వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అలా చూసి వివేక్ ఏమో చీరలో, జాను ఏమో షర్ట్లో చూసి ఒక్కసారిగా దేవయాని కళ్ళు మూసుకొని గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. జాను, వివేక్ ఇద్దరు ఒకరిని ఒకరు షాకింగ్గా చూసుకుంటూ ఉంటారు. దేవయాని అలా కాసేపు కేకలు పెట్టి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అయితే జాను, వివేక్ ఇద్దరు ఎవరి షర్ట్లో వాళ్ళు, ఎవరి శారీలో వాళ్ళు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. జాను, వివేక్ ఏమీ తెలియనట్లు మామ్ ఏమైంది అని వివేక్ దేవయానిని అడుగుతూ ఉంటాడు. ఇందాక నేను చూసింది భ్రమణ? వీళ్ళ మీద నేను కోపంగా ఉండటం వల్ల నేను అలా ఊహించుకున్నానా అని దేవయాని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చావో లేదోనని చూశాను, అంతేలే అని వెళ్తూ ఉంటుంది. దేవయాని వెళ్ళగానే జాను పగలబడి నవ్వుతూ, కాస్త ఉండి ఉంటే మీరు మీ మమ్మీకి దొరికిపోయి ఉండేవారు అని నవ్వుతూ ఉంటుంది. ఏంటి నవ్వు ఆపుకుంటున్నావా? ఇప్పుడు నువ్వు నాకు దొరికావులే అని వివేక్ జానుకి ముద్దు పెట్టబోతూ ఉంటే, రే వివేక్ ఇలా రా అని మిత్ర పిలవడంతో వివేక్ వెళ్ళిపోతాడు. ఏంటన్నయ్య అని వివేక్ మిత్రని అడుగుతూ ఉంటే, నువ్వేమో ఆఫీస్ నుంచి వచ్చావు, లక్ష్మి ఇంకా రాలేదేంటి అని అడగడంతో, లక్ష్మి వదిన ఆఫ్టర్నూనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయింది కదా అని వివేక్ చెప్తాడు. ఏంటి ఆఫ్టర్నూనే వెళ్ళిపోయిందా? పిల్లలు ఇంకా రాలేదని అడిగితే నేను అడిగానులే అని పైకి అంటూ, అంటే లక్ష్మి గుడికి ఏమైనా వచ్చిందా అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా నా పెళ్ళి ఆగిపోవటం గురికి వచ్చి లక్ష్మి చూసే ఉంటుంది అని పైనుంచి వింటున్న మనీషా మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి ఇంటికి రావడంతో అమ్మ అంటూ పిల్లలు లక్ష్మిని హగ్ చేసుకుంటారు. మంచి మార్కులు తెచ్చుకున్నందుకు కంగ్రాట్స్, ఇదిగోండి మీకు స్వీట్స్ తీసుకోండి అని పిల్లలకి స్వీట్ ఇస్తూ ఉంటుంది. అది నా పెళ్ళి ఆగిపోవటం చూసింది, అందుకే ఇలా సంతోషంగా స్వీట్స్ తీసుకువచ్చింది అని మనీషా అనుకుంటూ ఉంటుంది. ఏమండి స్వీట్ తీసుకోండి అంటూ లక్ష్మి మిత్రకి కూడా స్వీట్ ఇస్తూ ఉంటుంది. మిత్ర స్వీట్ తీసుకుంటూ, లక్ష్మి నుదుటన కుంకుమ బొట్టు ఉంది ఏంటి? డౌట్ లేదు, ఖచ్చితంగా గుడికే వచ్చి ఉంటుంది అని మిత్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. వదిన, నువ్వు ఆఫ్టర్నూనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయావు కదా, ఇప్పటి వరకు ఎక్కడున్నావు వదిన అని వివేక్ అడుగుతుంటే, మన క్లయింట్ ఆఫీస్లో పూజ ఉంటే నేను వెళ్ళాను వివేక్ అని లక్ష్మి చెప్తుంది. ఓహో ఇదా పూజ బొట్ట, ఇంకా గుడికి వచ్చిందనుకున్నానే అని మిత్ర అనుకుంటూ ఉంటాడు. ఏం వివేక్ అలా అడిగావు అని లక్ష్మి అడగడంతో,
నువ్వు రాలేదని అన్నయ్య అడిగితేనో అడగాలనే వదిన అని వివేక్ అంటాడు. అంటే పిల్లలు నీ గురించి పదే పదే అడిగితే నేను ఫోన్ చేశాను లక్ష్మి, డిస్టర్బ్ చేసినట్లున్నాను, సారీ అని మిత్ర అంటే, నేనేం డిస్టర్బ్ కాలేదులేండి, పర్వాలేదు అని లక్ష్మి చెప్తుంది. మిత్రకు తెలియకుండా లక్ష్మి, లక్ష్మికి తెలియకుండా మిత్ర ఇద్దరూ భలే కవర్ చేస్తున్నారు అని మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ, ఈ ప్రోగ్రెస్ కార్డులో నువ్వు సైన్ చేయటానికి నాన్న నీకోసం ప్లేస్ వదిలేశాడమ్మా అని పిల్లలు చూపిస్తూ ఉండడంతో లక్ష్మి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి ఆ కన్నీళ్ళు అని మిత్ర అడగడంతో, మంచి మార్కులు వచ్చాయి కదండి పిల్లలకి, అందుకే ఆనంద బాష్పాలు అని లక్ష్మి చెప్తుంది. రోజు మమ్మల్ని రెడీ చేసి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మా చేత దగ్గరుండి అన్ని హోంవర్క్లు చేపిస్తావు కదమ్మా, నీ వల్లే మాకు ఈ మార్కులు వచ్చాయి అని లక్కీ జున్ను చెప్తూ ఉంటారు. అమ్మ, నువ్వు కూడా స్వీట్ తినమ్మా అని లక్ష్మికి స్వీట్ తినిపిస్తూ ఉంటే పైన నిలబడి ఇదంతా గమనిస్తున్న మనీషా వైపు లక్ష్మి కోపంగా చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. మనీషా కోపంతో వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరికీ కూడా స్వీట్లు ఇవ్వాలి అని స్వీట్ బాక్స్ పట్టుకొని మనీషా స్వీట్ తీసుకో అని మనీషా గదికి లక్ష్మి వచ్చి ఇస్తూ ఉంటుంది. ఈ స్వీట్ నిజంగా పిల్లలకి మంచి మార్కులు వచ్చినందుకేనా అని మనీషా అంటే, నువ్వేమనుకుంటున్నావు అని లక్ష్మి అంటుంది. నువ్వేమనుకుంటున్నావు, నీ పెళ్ళి తప్పినందుకు ఇస్తానని అనుకుంటున్నావా అని లక్ష్మి అనడంతో, అంటే నువ్వు గుడికి వచ్చావు అని మనీషా అంటుంది. నేను రావటం వల్ల ఆయన నీ మెల్లో తాళి కట్టకుండా ఆగలేదు. నేను రాకముందే ఆ పెళ్ళిని వద్దని మిత్రగారు వచ్చేశారు, అంటే నేను ఆయన మనసులో ఉన్నాను అని లక్ష్మి చెప్తుంది. ఈరోజు పెళ్ళి ఆగిపోయి ఉండొచ్చు, కానీ రేపు ఎల్లుండి అవతల రోజు ఆపలేవు కదా లక్ష్మి, మిత్ర నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునే తీరుతాడు అని మనీషా అంటే, అసలు మిత్రగారు నిన్ను పెళ్లి చేసుకుంటే కదా మనీషా, అంతవరకు నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా అని లక్ష్మి అంటుంది. మిత్ర తప్పు చేశానని గిల్టీలో ఉన్నాడు, ఖచ్చితంగా ఆ గిల్టీ పోయేలోపు నా మెడలో తాళి కడతాడు అని మనీషా అంటుంది. అసలు తప్పు జరిగితే కదా గిల్టీగా ఫీల్ అవ్వటానికి, ఆయన సగం తప్పు చేయలేదని నమ్ముతున్నాడు కాబట్టే ఈరోజు అది ప్రూవ్ చేశాడు నీ మెడలో తాళి కట్టకుండా. ఈ మిగతా సగం పోగొట్టడానికి ఇంకెంతసేపు చెప్పు, ఈ లోపల నేను నిన్ను బయటికి పంపించేస్తాను కదా, అయినా నువ్వు ఇప్పటికే చాలా తప్పులు చేసేసావు, హద్దు మీరిపోయావు. నా ఓర్పు సహనాలకు కూడా ఒక హద్దు అంటూ ఉంటుంది కదా, నా ఓర్పు నశించిపోయింది. ఇక మీదట నేను కొత్త లక్ష్మిలా నీకు కనబడనున్నాను, నిన్ను భయపెట్టే అమ్మోరిలా కనిపిస్తాను అని చూస్తూ ఉండు. ఇద్దరు పిల్లల తల్లిని కాదు, అమ్మోరిలా నిన్ను ఎలా భయపెట్టే మిత్రగారి నుంచి దూరంగా పంపించేస్తాను అని లక్ష్మి ఛాలెంజ్ చేస్తూ, ఇదిగో స్వీట్ తిను మనీషా అని స్వీట్ తీసి మనీషా నోట్లో బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది. నేను నిన్ను ఈ ఇంట్లో నుంచి గెంటేయటానికి ఇప్పటి నుంచి నేనేం చేస్తానో నువ్వు ఊహించటం చాలా కష్టం. నువ్వు అమెరికా వెళ్తావో అండమాన్ వెళ్తావో నాకు అనవసరం, బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉండు. నేనైతే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయటం అది త్వరలోనే జరిగిపోతుంది అని లక్ష్మి చెప్పడంతో మనీషా స్వీట్ తినకుండా నోట్లోనూ పెట్టుకొని నోరు తెరుచుకొని లక్ష్మి మాటల్ని షాకింగ్గా వింటూ ఉంటుంది. లక్ష్మి వెళ్ళగానే తూ అంటూ స్వీట్ని కింద ఊసేసి, ఏంటి దాని కాన్ఫిడెన్స్, ఎలాంటి ఎవిడెన్స్ లేవు, అయినా కూడా గెలుస్తానని అంత కాన్ఫిడెంట్గా చెప్తోంది. ఈసారి నేను గెలవకపోతే ఇక జీవితంలో నేను గెలవలేను, లేదు అది గెలవకూడదు అని మనీషా అనుకుంటూ ఉంటుంది. తర్వాత హడావిడిగా ఒక 5-6 మంది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు హాల్లోకి రాగానే జయదేవ్ జయదేవ్ అని రాజేశ్వరి పిలవడంతో అందరూ హాల్లోకి వస్తారు. మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము, ఐటీ రైడ్ జరుపుతున్నాము అని చెప్పడంతో, ఉన్నట్లుండి ఎందుకు ఇలా రైడ్కి వచ్చారు, మేము ఎవ్రీ ఇయర్ చాలా కరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నాం, ఇలా మీరు రైడ్కి వచ్చారని తెలిస్తే మా రెప్యుటేషన్ ఏమైపోతుంది అని మిత్ర వివేక్ ఇద్దరూ నిలదీస్తూ ఉంటారు. ఆల్రెడీ మీ ఆఫీస్లో కూడా రైడ్ జరుగుతోంది, ఇప్పుడు మేము రైడ్ చేసి తీరాల్సిందే అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టే చేస్తున్నాం అని వాళ్ళ మొబైల్స్ అన్నింటినీ కూడా తీసుకొని ఇల్లంతా కూడా సోదా చేస్తూ ఉంటారు. ఆంటీ, ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితేనే చాలా మంచిది, లక్ష్మి నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తానని మాట్లాడింది కదా, లక్ష్మికి ఇలా కావాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు లక్ష్మినే కదా చైర్మన్, ఆడిటింగ్లో ఏదైనా తప్పు జరిగితే అప్పుడు లక్ష్మిని అరెస్ట్ చేస్తారు, జైలుకి తీసుకువెళ్తారు, నాకు కావాల్సింది ఇదేనని మనీషా చెప్తుంది. ఏంటమ్మా, ఏంటి వీళ్ళిప్పుడు ఇలా వచ్చారు అని జయదేవ్ మెల్లగా లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. రావటం మంచిదేలేండి మామయ్య గారు అని లక్ష్మి అంటుంది. అసలు వీళ్ళకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు అని జయదేవ్ అడగడంతో, వీళ్ళని రమ్మని చెప్పింది నేనే మామయ్య గారు, ఎందుకు ఏమిటన్నది మీకు కాసేపట్లో తెలుస్తుంది, చూస్తూ ఉండండి అని లక్ష్మి చెప్పుతుంది. జయదేవ్ షాకింగ్గా వింటూ ఉంటాడు. ఫైల్స్, గోల్డ్ అన్ని పత్రాలని కూడా తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కింద పెట్టుకొని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ ఎవరు అని అడగడంతో నేనేనని మిత్ర చెప్తాడు. ఓకే, అంతా బాగుంది, లక్కీ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని అడగడంతో నేనేనని లక్ష్మి చెప్తుంది.
ఓకే. వీటి లెక్కలు కూడా బాగానే ఉన్నాయి. జయదేవ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అని అడగడంతో నాదేనని జయదేవ్ చెప్తాడు. ఓకే. ఇది కూడా అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. మనీషా కాస్మెటిక్స్‌కి చైర్మన్ ఎవరు అని అడగడంతో నేనేనని మనీషా ముందుకు వస్తుంది. మీరు ఆడిటింగ్ చేయించి ఎన్ని సంవత్సరాలైంది అని ఆఫీసర్స్ అడుగుతూ ఉంటే ఇది నా ఇండివిడ్యువల్ కంపెనీ. ఎందుకు మీరు అలా అడుగుతున్నారు అని మనీషా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అందుకే అడుగుతున్నాం. ఏదో తప్పు లెక్కలు ఉన్నాయి ఇక్కడ అని ఆఫీసర్ చెప్తూ ఉంటారు. దాంతో మనీషా షాకింగ్గా చూస్తూ ఉంటే లక్ష్మి చాలా సంతోషంగా వింటూ చూస్తూ ఉంటుంది. మనీషా లెక్కల్ని బయట పెట్టడానికే ఇప్పుడు లక్ష్మి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ని రప్పించి ఉంటుంది.